బాపట్ల మరో ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం. గతంలో ఎక్కడి నుంచి కూడా సినిమా స్టార్లు అలాగే సినిమా నిర్మాతలు కూడా పోటీ చేసి ఢిల్లీ దాకా వెళ్లారు. ఇక బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పరుచూరు, అద్దంకి, సంతనూతలపాడు ఈ 7 బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తున్నాయి. మొత్తం ఇక్కడ 14.92 లక్షలు అంటే దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉంటే 2019లో 83% పైగా అక్కడ పోలింగ్ జరిగింది. రేపటి పోలింగ్ 1510 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి దాదాపు 340 దాకా ఉన్నాయి. ఒకసారి బ్రీఫ్గా పిక్చర్ మనకి రవికృష్ణ ప్రజెంట్ చేస్తారు. రవికృష్ణ, హౌ టు యూ? అంటే రిషి, బాపట్ల పార్లమెంట్ ఏదైతే ఉందో బాపట్ల పార్లమెంట్కి సంబంధించి 3 నియోజకవర్గాలు వచ్చి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటాయి. మిగతా 4 నియోజకవర్గాలు వచ్చేసి ఈ ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి ఒంగోలు జిల్లాలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ గుంటూరుకి సంబంధించి 3 నియోజకవర్గాలు అంటే వేమూరు, బాపట్ల, అదేవిధంగా కూడా రేపల్ల, ఈ 3 నియోజకవర్గాలు వచ్చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉంటాయి. మిగతా అయినటువంటి చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు ఈ 4 కూడా ఒంగోలు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ 3 కాన్స్టిట్యున్సీ బాపట్ల కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ బాపట్ల నియోజకవర్గానికి వేగేసిన నరేంద్ర వర్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయనకి ఆపోనెంట్గా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రధానంగా కూడా గత 2 సార్ల నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్న వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈయనకి దరిదాపుగా కూడా మూడోసారి తాను విజయం సాధించాలని చూస్తున్నప్పుడు కానీ వేగేసిన నరేంద్ర వర్మ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి విజయం సాధిస్తాననే నమ్మకం అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ నుంచి కోన రఘుపతి ఇక్కడ నుంచి 2 సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ కోసం ఆయన ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం నెక్ టు నెక్ ఫైట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఇక రేపల కనుక చూసుకున్నట్లయితే మాత్రం అనగాని సత్యప్రసాద్ ఈయన వరుసగా కూడా ఇక్కడ విజయం సాధిస్తూ ఉన్నాడు. ఈయన్ని ఓడించేందుకు వైసీపీ ప్రయత్నిస్తూ ఉంది. గతంలో అయినట్లయితే మాత్రం రమణ ఇక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఆయన 2 సార్లు కూడా ఆయన మీద ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి డాక్టర్ గణేష్ని ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే మాత్రం ఇప్పటికీ కూడా అనగాని సత్యప్రసాద్కే ఎడ్జ్ ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. ఇక వేమూరు నియోజకవర్గానికి పోయినట్టయితే మాత్రం చాలా సీనియర్ నేత, మాజీ మంత్రి అయినటువంటి నక్కా ఆనందబాబు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ అశోక్ కుమార్ వైసీపీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీ కన్నా కూడా టీడీపీ బలంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ 3 నియోజకవర్గాలు ఏదైతే బాపట్ల పార్లమెంట్కి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా ఒక చోట టైట్ ఫైటింగ్ ఉన్నప్పటికీ కూడా 2 చోట్ల మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే కూటమి ఉందో కూటమికి సంబంధించి టీడీపీకి పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. రిషి, రవికృష్ణ, థ్యాంక్ యూ. సో దీనికి బాపట్లకు సంబంధించి పిక్చర్ అయితే ఇక రాయలసీమ వెళ్ళిపోదాం. అక్కడ 4 జిల్లాలకు సంబంధించి ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల పిక్చర్ ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాము. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి